ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రామకృష్ణ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ట్రంప్ బాధ్యతలు చేపట్టాక మరి చాలా మార్పులు వస్తున్నాయి. ఆల్రెడీ ఎన్నికైనప్పటి నుంచే కొన్ని రెస్ట్రిక్షన్స్తో రావడం అయితే మనం చూసాం. మరి ఇప్పుడు బాధ్యతలు చేపట్టాక H1B వీసా, బర్త్ రైట్, సిటిజన్షిప్, మరి ఇవన్నీ కొంచెం టెన్షన్గానే ఉన్నాయి. అంటే మన వాళ్ళు అక్కడికి ఇప్పుడు వెళ్ళొచ్చా, అక్కడ ఉన్న వాళ్ళ సంగతి ఏంటి, వెళ్ళే వాళ్ళ సంగతి ఏంటి, వెళ్ళాలనుకున్న వాళ్ళ సంగతి ఏంటి, ఒక్కసారి వీటన్నిటి గురించి. అయితే ఎంతకాలం ఏమవుతుంది అని స్పెక్యులేషన్స్, ఊహాగానాలు అవన్నీ అంటే వాటన్నిటికి తెరబడింది. సంతోషం. రాగానే ఇదేదో సినిమా ఇంట్రడక్షన్లో హీరో వస్తాడు చూడండి, వచ్చిన వెంటనే దడ 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 ఇంట్రడక్షన్ ఫైట్ ఎలా ఉంటుందో ట్రంప్ 2.2 ఆల్మోస్ట్ అలాగే ఉంది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన అసలు ఒకసారి దడ 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 మీరు ఆ వీడియో కానీ చూసారంటే వాడు వచ్చి చెప్తాడు, ఇదిగో ఇది ఇలా ఉంది అంటే అంతే కదా, అసలు ఇది ఎందుకు ఉంది, ఇప్పుడు పోయింది, వెళ్ళిపో అని చెప్పేసి ఆయన చాలా అంటే చెప్పే కదా సినిమా ఇంట్రడక్షన్ ఫైట్ ఎలా ఉంటుందో అలాగే ఎగ్జాక్ట్లీ అయింది. పొలిటికల్ ఇంట్రడక్షన్ ఫైట్ అనమాట ఇది. సో ఆయన చాలా క్లియర్ ఉన్నారు, నేనేమనుకుంటున్నాను అవన్నీ నేను చేస్తున్నాను లేదా చేసి చూపిస్తున్నాను అన్నట్టుగా ఆయన స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా అదేదో అంటారు చూడండి, ఈ హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్ చంపేసినట్టుగా ఆయన ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంతకుముందంతా ఆయన చెప్పింది ఏంటి, ఇల్లీగల్ ఏలియన్స్ ఎవరైతే అక్రమంగా ఈ దేశంలోకి వచ్చారో వాళ్ళని వెళ్ళగొడతాను, వాళ్ళ పిల్లలకి బర్త్ రైట్ సిటిజన్ చెప్పి ఇవ్వను అని ఎప్పటి నుంచో చెబుతున్నారు. సడన్గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి వచ్చేసరికి దాని ఇవి మారిపోయాయి, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్. ఆయన ఏమంటాడు, ఇప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు సిటిజన్ అవ్వాలి, ఇది మన తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు సిటిజన్ అవ్వాలి, లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్ అవ్వాలి, లేకపోతే బేసిక్గా అక్కడ వీసాదారులుగా ఉంటారు, వాళ్ళ పిల్లలు అలా ఉంటారు, దే ఆర్ స్టిల్ ఏలియన్స్ ఓన్లీ. అంటే మన ఏలియన్స్ అంటే ఆ సినిమాలో కాదు, బేసిక్గా వాళ్ళ టర్మ్ వాడతారు అనమాట. అంటే ఈ దేశపు నాగరికులు కాదు, పౌరులు కాదు, కాబట్టి వాళ్ళకి ఒక సిటిజన్కి ఉండే రైట్స్ ఇవి ఉండవని అర్థం. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇది చాలా పెద్ద షాక్ అనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని లక్షల మంది గ్రీన్ కార్డ్ లైన్లో ఉన్నారు. సో మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఇది చేసిన వాడు గ్రీన్ కార్డ్ ఇంకా కష్టతరం చేయడం అయితే నమ్మకం లేదు కదా, చెప్పలేము దాని మీద ఏం ఆర్డర్స్ వస్తాయో అది. సో అందువల్ల అదొక చాలా పెద్ద డైలమా ఉంది. రెండోది, బర్త్ రైట్ సిటిజన్షిప్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా మనం చూసామంటే ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుందని చెప్పాడు. అయితే ఈ లోపల చాలామంది చెప్పింది ఏంటంటే ఇది జరిగే ఛాన్స్ లేదు, చాలామంది ఆల్రెడీ కేసులు వేసేసారు సుప్రీంకోర్టులో, ఇది అన్కాన్స్టిట్యూషనల్. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి మాట్లాడుకుందాం, అంటే ఆ రూట్లు మాట్లాడుకుంటున్నాం. ఏం జరగబోతుందంటే నేను కాలజ్ఞానం తెలిసిన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని కాదు కాబట్టి చెప్పలేను, కానీ రూట్స్ ఎలా ఉన్నాయని చెప్దాం. ఫస్ట్ ఒకటి, వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ 9 మంది జస్టిసెస్ ఉన్నారు, న్యాయమూర్తులు. అయితే అక్కడ న్యాయమూర్తుల్ని ఒక్కొక్క పార్టీ నియమిస్తుంది. అంటే ఒక్కొక్క ప్రెసిడెంట్, పార్టీ అండంగా అంటే ఒక్కొక్క ప్రెసిడెంట్, రిపబ్లికన్ ప్రెసిడెంటా, డెమోక్రాటిక్ ప్రెసిడెంటా వాళ్ళు నియమిస్తారు. జనరల్గా వాళ్ళు కొంచెం ఆ పార్టీకి తగ్గట్టు అంటే ఆ ఆలోచన ధోరణికి కొంచెం సింపథెటిక్గా ఉంటారు. ఏదో మొత్తం అంతా ఏదో సినిమాలో చూపించినట్టు అలా అని కాదు, వారు ఆ ఆలోచన ధోరణికి వాళ్ళు కొంచెం సింపథెటిక్గా ఉంటారు. ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఉన్న 9 మందిలో 6 రిపబ్లికన్ జడ్జెస్. ఓకేనండి, న్యాయమూర్తులు 9లో 6 రిపబ్లికన్ లీనింగ్, 3 డెమోక్రట్ లీనింగ్. సరే వెళ్ళారు సుప్రీంకోర్టులో, వాళ్ళకే తీర్పు ఇచ్చారు. కరెక్టే, ఈయన ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ అన్నారనుకోండి, అంటే వాట్ ఎవర్ లీగల్ టెర్మినాలజీలో అయిపోయింది, ఇంక మనం ఇంకేం మాట్లాడక్కర్లేదు. చాలామంది పెట్టే బేడ సర్దుకుని ఇంక వెనక్కి వచ్చేయాల్సి ఉంటుంది. లేదు వాళ్ళు ఇది కాదు చెల్లదు, ఇది ఓన్లీ ఇల్లీగల్ ఏలియన్స్కి మాత్రమే చెల్లుతుంది, వీళ్ళకి కాదు అన్నారనుకోండి, అప్పుడు దాన్ని ఆల్టర్నేటివ్గా వాళ్ళు ఏం చేస్తారో మనం ఎదురు చూడాలి. ఎందుకంటే ఇదంతా ఒక స్టెప్ బై స్టెప్ నడుస్తోంది. ఇప్పుడు ఆయన చెప్పాడు, పులి మీద పుట్టలాగా సడన్గా ఇది కొత్తగా వచ్చింది, వచ్చిన దాన్ని ఇది మనం ముందు హ్యాండిల్ చేయాలి.
ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మళ్ళీ వీళ్ళు నెక్స్ట్ ఇంకేం చేస్తారో చూడాలి. సో ఇది ఫస్ట్ ఒకటి Yeah. లీగల్ రూట్లో ఎస్ అయితే ఒకటి, నో అయితే ఒకటి. సరే లీగల్లో రిజెక్ట్ చేశారు, అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? ఈయన కాన్స్టిట్యూషన్ మార్చాల్సి ఉంటుంది. అంత ఈజీ ఏం కాదు. ఒకటి 2 హౌసుల్లోనూ 2/3 మెజారిటీ రావాలి. తర్వాత మొత్తం స్టేట్స్ అన్నిటి నుంచి ఆల్మోస్ట్ 4/5 ఆఫ్ ది స్టేట్స్ నుంచి మనకి ఇది రాటిఫికేషన్ రావాలి, విచ్ ఈస్ లైక్ నెక్స్ట్ ఇంపాసిబుల్. ద కరెంట్ పొలిటికల్ క్లైమేట్ అసలు అది అయ్యే అవకాశం అసలు లేదు. సో అసంభవం అనొచ్చు. కాబట్టి అదైతే లేదు ఇంకా. సో ఏమైనా చేస్తే విత్ ఇన్ ది లీగల్ బౌండరీస్లో ఏమైనా మళ్ళీ చిన్న మార్పులు చేయొచ్చు. అది ఏదో ఉంది, వెన్ యూ కాంట్ కన్ఫ్యూజ్ అని ఒకటి ఉంది. అలాగా ఇప్పుడు ఆయన వీళ్ళందరినీ అవుట్ రైట్గా క్యాన్సిల్ చేయకపోతే ఇంకేమైనా డీలే టాక్టిక్స్ ఏమైనా వాడడం వల్ల ఇప్పుడు అది వాళ్ళ చేతిలోనే ఉంది కదా. ఇప్పుడు నేను దాన్ని ఏమంటారు సిటిజన్షిప్ ఇచ్చేసాను, కానీ ఇలాంటి సిటిజన్స్కి ఇలా ఉంటుంది, మా సిటిజన్స్ ఇంకోలా ఉంటుందని ఇంకేమో తీసుకురావచ్చు. వాళ్ళు ఏవో బోల్డ్ ఉంటాయి వెరైటీస్. సో కాబట్టి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైతే ఉందో దాని తాలూకు ఇంపాక్ట్ అనేది మనం మళ్ళీ వెయిట్ చేయాలి నెక్స్ట్ స్టెప్ కోసం. ప్రస్తుతానికైతే ఇట్స్ లైక్ వెరీ వెరీ డైసీ సిచ్యువేషన్. చాలా కొంచెం అనిశ్చితత చాలా ఎక్కువ ఉంది. అందున ఆ దేశంలో అక్కడ స్థిరపడాలని అనుకున్న వాళ్ళందరికీ ఇది నిజంగానే చాలా పెద్ద శరాఘాతం. జెండర్స్ కూడా రెండే ఉండాలి, మెన్ ఆర్ ఉమెన్ అంటున్నారు. అంటే అది ఒక విచిత్రమైన పరిస్థితి. ప్రీవియస్ డెమోక్రాట్స్లో ఏమైందంటే చాలా విచిత్రమైన పరిస్థితికి వెళ్ళారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పొలిటికల్ ఐడియాలజీ నుంచి వాళ్ళే ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళడం మొదలుపెట్టారు. ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళడంతో ఏంటంటే చాలామంది విత్ ఇన్ డెమోక్రాట్స్ ఓన్లీ వాళ్ళు అసలు అయ్యే బాబు వీళ్ళేంటారా బాబు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా ప్రవర్తిస్తున్నారు, ఈ వైపరీత్యాలు మేము తట్టుకోలేమని చెప్పి ఇండిపెండెంట్గా కానీ రిపబ్లికన్గా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇది కూడా అందులో ఒక భాగం అనమాట. సార్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో అంటే మన ఇండియన్స్కి వచ్చేటువంటి లాభాలు ఏంటి, నష్టాలు ఏంటంటే ఒక్క మాటలో ఏం చెప్తారు? అలాగే చెప్పడానికి లేదు. ఎందుకయ్యా అంటే లాభాలు చెప్దామా అంటే ఆయన ఎప్పుడు ఇండియన్స్ అనే దృష్టితో చూడడం, మనం అది గమనించాలి. ఆయన చేసిన దానివల్ల ఇండియన్స్కి ఏంటనేది మనం ఆలోచించుకుంటాం, కానీ ఆయన ఇండియన్స్ అనే ఉద్దేశంతో చూడడం. ఆయనకి కావాల్సింది అమెరికాస్ సుప్రీమసీ ఓవర్ ద వరల్డ్, ఆధిపత్యాన్ని ఎలాగ మెయింటైన్ చేయాలన్నది ఆయన ఆలోచన. అంతే తప్పించి ఇండియన్స్ ఏంటి చైనీస్ ఏంటి అంటే ఆయనకు ఉన్నాయి. ప్రతి దేశం మీద ఆయనకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాల పరంగా వాళ్ళతో ప్రవర్తిస్తాడు. అందుకని మిగిలిన దేశాలను పట్టించుకోవడానికి చెప్పట్లా, కానీ ఆయన ఆలోచన ధోరణి ఎప్పుడు అమెరికా పరంగా ఉంటుంది. కాబట్టి ఆయన రాయి సిరితే మన మీద పడుతుందేమో అని మనం భయపడాలి తప్పించి ఆయన ఇండియన్స్ చూసి రాయి సిరడం అనుకోవడం తప్పు అంటున్నాను. ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ తీసేయడం అనేది పెద్ద ఎఫెక్టే కదా సార్? మేజర్లీ చూసుకుంటే ఇది ఒక రకమైన స్కామ్ లాగా కూడా ఇంతకుముందు ఒకసారి అనుకున్నాం. ఒక పెద్ద స్కామ్ లాగా కూడా ఈ బర్త్ టూరిజం అని చెప్పేసి ఒకటి నడిపించారు, చెప్పినట్టున్నా ఇంతకుముందు ఒకసారి అక్కడికి వెళ్ళి కనడం. సో దానికోసం స్పెషల్గా ఇవి ఉంటాయి అన్నమాట ఏజెన్సీలు. సో మేజర్లీ మెక్సికన్స్ ఇండియన్స్ వీటిని బాగా వాడుకున్నారు. సో అందువల్ల ఇది ఇంకొకటి ఏంటంటే ఈ సిటిజన్షిప్ రావడం ఏంటి అంటే అదొక ప్రెస్టీజ్ పాయింట్ కూడా అన్నమాట. చాలా మంది ఆ ప్రెస్టీజ్ కోసం వెళ్తూ ఉంటారు. ఏదో వాళ్ళు ఉండేది ఇండియాలోనే ఉంటారు, అంతా చేస్తుంటారు, కానీ మా అబ్బాయి అమెరికన్ సిటిజన్ తెలుసా అని చెప్పుకోవడానికి అదొక ఫీలింగ్, ప్రెస్టీజ్. అంతే. థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా.